నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తమిళనాడులో అన్నమలై ఒక ప్రభంజనం రాజు ఓడినా గెలిచినా రాజే ప్రజల్లో ఉన్న నాయకుడికి గెలుపోటములతో సంబంధం ఉండదు ప్రజల హృదయాల్లో ఎంత మేరకు నిలిచాడు అనేది మాత్రమే సంబంధం తమిళనాడులో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయినప్పటికీ భారీ స్థాయిలో ఓటు బ్యాంకును తమ ఖాతాలో వేసుకుంది 2026లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి డిఎంకేకి చుక్కలు చూయించబోతుంది అనే విషయం కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ నేపథ్యంలో అన్నమలై ఎప్పుడైతే ఓటమి పాలయ్యారో ఓటమి పాలైన దగ్గర నుంచి అన్నమలైని ట్రోల్ చేస్తూ అన్నమలైని అవమానించే విధంగా డిఎంకే నాయకులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు దీనికి సంబంధించి అన్నమలై ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్గా చెప్పారు నేను అన్నమలై కుప్పుస్వామిని కాబట్టి ఓడిపోయాను మా నాన్న ఒక రైతు కాబట్టి బట్ పడ్డా లేస్తాను చిన్నగా నీతిగా నిజాయితీగా గెలుపు కోసం అడుగులు ముందుకేస్తాను అనే విషయాన్ని అంతేకాదు అన్నమలైకి సంబంధించి ఎంత ఘోర అవమానం చేయాలని చూశారు దాన్ని అన్నమలై ఎలా తిప్పికొట్టాడు అనేది ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తా జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కోయంబత్తూరు నుంచి పోటీ చేసిన కుప్పుస్వామి అన్నమలై ఓటమి పాలైన సంగతి తెలిసింది దీంతో డిఎంకే పార్టీ నాయకులు కార్యకర్తలు అత్యుత్సాహంతో ఒక మేక ముఖానికి అన్నమలై ఫోటోను అతికించి ఆ మేకను బహిరంగంగా నరికి చంపారు ఈ సంఘటన తమిళనాడులో పెద్ద చర్చానీయాంశమైంది దీంతో ఈ విషయంపై స్పందించిన కుప్పుస్వామి అన్నమలై మీకు నా మీద అంత కోపం ఉంటే నేను ఇక్కడే ఉన్నాను నా తల నరికి మీ కోపాన్ని తీర్చుకోండి అంతేకాని నా పేరు చెప్పి నోరు లేని మూగజీవాలను అత్యంత దారుణంగా నరికి చంపకండి కావాలంటే మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వచ్చేందుకు సిద్ధమంటూ డిఎంకే పార్టీకి అన్నమలై సవాల్ విసిరారు ఎంత పైశాచిక రాక్షసులు డిఎంకే నాయకులు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఓటమి పాలైన అన్నమలై నరికి చంపేస్తాం అన్నట్టుగా మేక ముఖానికి అన్నమలై ఫోటో అతికిచ్చేసి దారుణంగా నరికి చంపితే ఇది తమిళనాడు మొత్తం కూడా ఇప్పుడు హల్చల్ చేస్తుంటే వార్త మూగజీవాలను చంపడం మానవత్వమే కాదు మీ అంత మూర్ఖులే లేరు ఎందుకు మూగజీవాల మీద మీ ప్రతాపం రమ్మంటే నేనే వస్తాను చూసుకుందాం బస్తీ మే సవాల్ అన్నాడట అన్నమలైని ఎదుర్కోలేక అన్నమలైని తట్టుకోలేక ఓడినా కూడా గెలిచిన రాజులాగా ప్రభంజనం సృష్టిస్తుంటే చూడలేక డిఎంకే చేస్తున్న నీతి మాలిన పనులకు ప్రజలు మళ్ళీ పట్టం కడితే అంతకంటే బుద్ధిహీనులు లేరు అని అంటున్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను మళ్ళీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోతున్నారు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేస్తారో అప్పుడు ఛానల్ బలం పెరుగుతుంది లైక్ చేస్తారో వీడియో ఎక్కువగా షేర్ అవుతుంది అండ్ ఆర్థికంగా కూడా ఎక్విప్మెంట్ విషయంలో కానీ ఒక చిన్న ఆఫీస్ పెట్టడంలో కానీ మీ అందరి సహాయం చాలా చాలా అవసరం సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మనం ఎప్పుడైతే బ్రేక్ ఈవెన్కి చేరుకుంటామో అప్పుడు ఎవరి సహాయం ఖచ్చితంగా తీసుకోను కానీ అప్పటి వరకు మాత్రం మీ అందరి సహకారం కావాలి సహకారం అందించాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది దాని ద్వారా అయినా సరే మనకు సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి వాటి ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు 8328500576 అనే నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటనల ద్వారా మన ఛానల్కి ఆర్థిక చేయూతను అందించడంతో పాటు మీ వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవచ్చు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ అవర్ ఛానల్ జై భారత్